సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్. ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీ మహావిద్యానందగిరి మాతాజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. శ్రీ మాత్రే నమః తల్లి. అమ్మ, ఈ మధ్య కాలంలో చాలా వరకు మనం గమనిస్తూ ఉన్నాము, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అది ఖచ్చితంగా దృష్టి దోషాల వల్లే వస్తుంది అని చెప్పి. అంటే కొంచెం ఎదుగుతున్నాము, లేదు పక్క వాళ్ళకన్నా కొంచెం మనం బెటర్గా ఉన్నాము అనే ఆలోచన వాళ్ళకు వచ్చినప్పటికీ ఖచ్చితంగా అది ఒక దృష్టి దోషంగా మారి ఏదో రకంగా మనం దానికి ఇబ్బంది పడుతున్నాం. ఇది ఒక మనుషుల విషయంలోనే కాదు, కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుంది, ఇంటికి వర్తిస్తుంది. అంటే ఎంత సంతోషంగా ఉన్న ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంత ఇబ్బందుల పాలవుతారు అని అంటే దాని నుంచి కోలుకోలేని స్థితికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఒక్క నరదృష్టికి ఇంత ఇబ్బంది ఉంది అనేది అర్థమవుతోంది స్పష్టంగా. మరి దీని నుంచి బయటపడాలంటే ఏదైనా మార్గం ఉందా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మాత్రే నమః. నా పూజ్య గురుదేవులు సదానందగిరి బాబా వారి పాదపద్మాలకు, శంకరానందగిరి మహారాజ్ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. చాలా మంచి ప్రశ్న వేశారు తల్లి. ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఈ పరిహారాలు ఇవ్వడం ద్వారా అందరూ బాగుంటారు. ముందన్నిటికంటే గొప్ప పరిహారం ఏంటంటే ఆలోచన. వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యకపోతే వీళ్ళని ఏదీ తాకలేదు. ఏ రకంగా అమ్మా? ఉదాహరణ, ఇప్పుడు వాళ్ళు కుళ్ళుకుంటున్నారు, వాడు చూస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, ఓకే, అబ్బా వాడి దృష్టి ఎక్కువ తగులుతోందండి, వాడు మాకు బడి ఏడుస్తున్నాడండి అనే మాటలను మనం మాట్లాడకపోతే, ఓహో వాడేంటి మనల్ని చేసేదని ఒక మనోధైర్యంతో ఉంటే మన ఆరాని కూడా, అంటే మన ఇంటి గోడని కూడా అన్నట్టు, మన ఇంటి గోడని మన ఆ ఒంటి ఆరాని కూడా తాకలేదు ఎవరి ఎనర్జీ. ఇప్పుడు ప్రజలు మానసికంగా బాగా బలహీనులైపోయారు. బలహీనులైపోయి ఏ చిన్న ఇబ్బంది జరిగినా మాకెవరో ఏదో చేశారు, అవును, మాకేదో అయిపోతుంది, మమ్మల్ని వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అంటూ పదే పదే దానిని మాత్రమే స్మరిస్తున్నారు. అవును. అలా కాకుండా ఇలా చేసి చూడమనండి. ఎవ్వరు ఎంత దారుణమైన పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరకృత్యాది సకల దోషాల నివారణకి ఏకైక మంత్రం ధైర్యంగా, నాకు భగవంతుడు అండగా ఉన్నాడు, నన్ను జగన్మాత రక్షిస్తూనే ఉంది అని ఒక్క నమ్మకం పెట్టుకోమనండి. ఈ అమ్మ శక్తి. ఇన్ని పురాణాలు చూశారు, సినిమాల్లో కావచ్చు, ఎక్కడైనా అమ్మ కాకుండా ఎవరైనా గెలవంగా మీరు చూసారా? లేదు. బండాసురుని వధించిందమ్మే, మహిషాసురుని వధించిందమ్మే, శుంభని, ఇలాంటి అందరి రాక్షసులను వాళ్ళు అసలు ఇంకా ఇంతకంటే గొప్పోడు లేడరా అన్నట్టుంటాయి వాళ్ళ చరిత్రలోకి మనం వెళ్తే. కానీ ఎంతటోడిని కూడా సునాయాసంగా చిరునవ్వుతో అమ్మక ఇది చేశారంటే ఇక్కడ ఒక విషయం ఉంది. మీరు ఏ రూపాన్ని నమ్మారు అనే దాన్ని కూడా ఈ రోజుల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పలాని విగ్రహం, పలాని రూపం, పలాని పేరు అని కూడా ఏమీ ఉండదు. అహం బ్రహ్మస్మి అని గురువు బోధించి అది అనుభవపూరితంగా అర్థమైతేనే పూర్ణోపాసన పూర్తయినట్టు. అంటే పూర్ణ ఉపాసన అంటే శ్రీవిద్యలో ఇంకంత తర్వాత ఇంకేం మిగలదన్నమాట. ఆ స్థితి రావాలి అంటే గురుపాదుకాంత దీక్షలో నేనే బ్రహ్మని, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, శివోహం, ప్రజ్ఞానం బ్రహ్మ అంటూ ఇలా మేము ముందుకెళ్తూ ఉంటామన్నమాట. ఈ 4 పదాలు 4 వేదాల్లోంచి వస్తాయి. ఈ 4 వేదాలలో ఏం చెప్తున్నాయి అంటే అన్నీ నువ్వే అని చెప్తున్నాయి. నేనే బ్రహ్మని, నువ్వు తత్వమసి, నువ్వే అది అయ్యున్నావు అంటే సాక్షాత్తు ఈ సృష్టికి మూలమైన బ్రహ్మ పదార్థమే నువ్వు అయ్యున్నావు అని చెప్పి చెప్తుంది. ఆ నేనే ఈ సృష్టి మొత్తానికి మూలం. ఆ ఒక్క స్థితి మర్చిపోతున్నారు. నేను అనంత శక్తి స్వరూపాన్ని అని గుర్తిస్తే వెంటనే వాళ్ళ వైపు వచ్చే ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వాటికి అవే డిసింటిగ్రేట్ అయి డిసపియర్ అయిపోతాయి. అది నేనుకున్న బలం. కానీ అలా నేను అనుకుంటున్నాం, కానీ నేను నాది అనే స్వార్థంలో ఆగిపోతున్నామే తప్ప మీరన్న బ్రహ్మ పదార్థంగా మిగిలిపోవట్లేదు. మరి అలా ఉండాలంటే అమ్మ, ఆ నేను ఇప్పుడు ఈ గురువుగా నేను ఇచ్చిన వాక్యాన్ని బిడ్డలు ఎంతోమంది తీసుకొని ఈ నేను అనంతమైన శక్తితో నిరంతరం పరమాత్మని రక్షణలో ఉన్నాము అని గుర్తిస్తారో మొట్టమొదట అసలు ఒకళ్ళ దుంచి మనకి ఏది తాకడం ఆగిపోద్ది. ఇది ఆగిపోయిన తర్వాత వీళ్ళు అప్పటికే
ఇబ్బందుల్లో ఉన్నారు, మానసిక బలహీనతలతో ఇంత స్థాయిలో ఆలోచించలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు ఇప్పటి నుంచి ఒకటి చెయ్యమని చెప్పండి. ఎందుకంటే పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోమని చెప్పండి. మన ఇద్దరం కూర్చున్నాం, మీకు ఒక ఆశ ఉంది, ఓకే, మీరు ఈ వృత్తిలో ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారు. ఈ గురువు ఎదురుగా కూర్చొని ఇదొక్కటే అడగండి, నేనున్న ఈ స్థాయి నుంచి ఇంకా ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నాను, మీరు అనుగ్రహించండి. దీని కింద మాటలు మాట్లాడుతూ. అంటే ఏ రకంగా అమ్మా? ఇప్పుడు ఇది మీది, మీరు సో బీట్ మీది మీకు పూర్తి చేసుకోండి. తదాస్తు తదాస్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు మనం ఇంకెవరినన్నా ఒకరిని సమ్ ఎక్స్ని తీసుకుందాం. ఇక్కడ ఒక ఎక్స్ వచ్చారు, ఈ రోజే ఒకళ్ళు వచ్చారు, కూర్చొని నా ఫ్రెండ్ చాలా కష్టాల్లో ఉందండి అంటే ఆవిడ చెప్తుంది, నాదేం లేదు, మా ఫ్రెండ్ మరీ ఘోరంగా, దీనికి ఇంకా కష్టాలండి, అబ్బో మమ్మల్ని గురించి మేము చెప్పలేము అంటూ వాళ్ళు ఎంతసేపు నెగిటివ్స్ మాట్లాడుతూ కూర్చున్నారు. అంటే కష్టాలే స్మరిస్తున్నారు, కష్టాలనే ధ్యానిస్తున్నారు, కష్టాలనే ఆహ్వానిస్తున్నారు. మీరు విశ్వం నుంచి ఏది కోరుకుంటారో మీరు అది పొందుతారు. మరి మీ ఎదురుగ్గా నిలువెత్తు ఉదాహరణ నేనే కదా, ఒక్కటే కోరుకున్నాను, పరిపూర్ణ సన్యాస దీక్ష స్వీకరించి నా దేశం కోసం, నా ధర్మం కోసం నేను ఎంతో కొంత చేసిన తర్వాతే ఈ శరీరం వదలాలి అని సంకల్పించుకున్నాను. మన విశ్వమంతా ఏకమై నా సంకల్పాన్ని నెరవేర్చింది కదా. ఇదే జరుగుతుంది. ఇది సత్యం సత్యం సత్యం. ఎప్పుడైతే మన ఆలోచనల్లోకి ఏమి కావాలో దానిని మాత్రమే మాట్లాడితే, దాని గురించి మాత్రమే ఆలోచిస్తే, దానిని పదే పదే కోరుకుంటే అది మనల్ని చేరుతుంది. కానీ అమ్మా, మీరు అన్నది వాస్తవం అనుకుందాము, మీ విషయంలో అది జరిగింది అంటే ఆల్రెడీ డెస్టినీ అలా క్రియేట్ చేయబడి ఉందేమో మీకు అలా జరగాలని. అంటే తలరాత, కర్మ ఇవన్నీ ఎన్నెన్నో మాట్లాడుతుంటాం. ఉన్నాయి నాన్న, కర్మలు అన్నీ ఉన్నాయి తల్లి. మరి అవన్నీ ఉన్నప్పుడు నాకు అది జరగాలని ఉందో లేదో, నేను పాజిటివ్గా అన్నంత మాత్రాన జరుగుతుందా? తప్పకుండా. ఎందుకంటే నేను ఎవరని చెప్పాను, అనంత శక్తి నేను మాట్లాడితే, నేను సంకల్పిస్తే విశ్వమంతా ఏకమై నాతో కలిసి ఆ పనిని పూర్తి చేస్తుంది. అదే నేనుకున్న గొప్పతనం. ఇదొక్కటి చెయ్యాలి వాళ్ళు. ఓకే, ఇవన్నీ నేను చెప్పే హయ్యర్ లెవెల్ నాలెడ్జ్. ఇది భౌతికంగా కూడా కొంతమంది కోరుకుంటారు కదా. ఒక మంత్రం ద్వారా, ఒక యంత్రం ద్వారా, ఒక తంత్రం ద్వారా వాళ్ళకున్న ఈ నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ అటాక్స్ ఏవి ఉన్నాయో అవి మొత్తాన్ని తొలగించుకోవచ్చు. దుర్గాదేవి మంత్రం వాళ్ళకి నచ్చిన విధంగా, దుర్గాదేవి మంత్రాన్ని స్మరించడం ద్వారా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అయినా ఆ ఇంట్లో నుంచి, ఒంట్లో నుంచి కూడా వెళ్ళిపోతాయి. దుర్గాదేవి మంత్రం. ఇంకా సుదర్శన మంత్రం. సుదర్శన చక్రం ఎంత శక్తివంతమైనదో సుదర్శన మంత్రం కూడా అంతే శక్తివంతమైనది. సుదర్శన మంత్రం చేయడం ద్వారా ఒక్క మంత్రాలే, చిన్న చిన్న మంత్రాలే, వాటిని వీళ్ళు నిత్యం స్మరించుకోవచ్చు. అలా ఆ మంత్రాలు చేసుకోవడం ద్వారా వాళ్ళకి తప్పనిసరిగా ఎన్నో లాభాలు కలుగుతాయి. మన ఆ సనాతన ధర్మం, మన వేద ధర్మం ఎంతో గొప్పది. మనిషి వేదం అంటే, ఒక బాబు ఒకసారి మాట్లాడాడు, చిన్న వయసు అయినా, అరే మీరందరూ కారు గురించి మాన్యువల్ బుక్ ఉంటే అది చదువుతారు, అట్లాగే ఫ్రిడ్జ్కు మాన్యువల్ బుక్ ఉంటే మీరు చదువుతారు, మీకు ఒక మాన్యువల్ బుక్ ఉంది, అది చదవండిరా. మనిషి బాగుండాలి, మనిషి ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి, నిరంతరం సుఖంగా ఉండాలి అంటే మీకోసం ఒక మాన్యువల్ ఉంది, దాన్ని చదవండి అంటూ ఒకటి భగవద్గీతగా చెప్పాడు ఆ బాబు. భగవద్గీత ఎప్పుడు చదువుతూ ఉంటే అది మనల్ని ఎలా జీవించమందో చెప్తారు. ఇప్పుడు క్రోవి పార్థసారథి గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఎలాంటి మహనీయులు. వాళ్ళు మాట్లాడుతుంటే లోపల ఎంత భావం ఉంటుంది, ఎంత అర్థం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇస్తున్న చిన్న చిన్న మంత్రాలే ఎన్నున్నాయి మన చుట్టూరు. వాటిని ఆచరించడం ద్వారా మనం నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటి నుంచి బయటికి రావచ్చు. ఇంకోటి కూడా ఏంటంటే, హడావిడిగా మనం ఉపయోగిస్తున్న వస్తువులని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకపోవడం చాలా మంచిది. అది వస్త్రం కావచ్చు, లేదన్నా ఏదైనా చిన్న నగలు కావచ్చు, ఇతరులకి పెట్టుకొని పంచుకోకపోవడం చాలా మంచిది. వాళ్ళలో ఉన్న ఎనర్జీ ఈ వస్త్రాల ద్వారా మిమ్మల్ని చేరుతుంది, మీలో ఉన్న ఎనర్జీ వాళ్ళకి చేరుతుంది. అది కూడా జరుగుతుంది. ఇది జరుగుతుంది. కొంతమంది ఖండించవచ్చు, కానీ
దీనిని మేము ఇదొక కోర్స్ మేము చక్కగా అభ్యసించాము, దాన్ని చూసాము, నేర్చుకున్నాము కూడా. కాబట్టి ఇది కూడా తగ్గించుకోవడం చాలా మంచిది. మాట్లాడితే వాళ్ళ వస్తువులు వీళ్ళ వస్తువులు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా. అలాగే ఇంట్లో కర్పూరం ఉంది కదా, గడ్డ కర్పూరం అన్ని రూముల్లో అన్ని మూలలలో ఉంచుకోవడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఆ రూములన్నింటిలోంచి వెళ్ళిపోతుంది. ముద్ద కర్పూరం. అలాగే వాహనాలు ఉంటే వాహనాల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా పట్టిక ఒకటి ఉంటుంది. పట్టిక రాత్రి వేళ నిద్రించేటప్పుడు కాళ్ళకు కింద ఒక స్టూల్ లాంటిది, ఇలా కాళ్ళు ఉంటాయి కదా, స్టూల్ లాంటిది పెట్టి అక్కడ ఒక పట్టికను పెట్టుకోవచ్చు. ఈ పట్టిక రాత్రి తెల్లవారేటప్పటికి మీలో ఎనర్జీ అంతా లాగేస్తుంది. ఆ లాగేసిన దాన్ని తీసి ఎవరు మళ్ళీ మన చేతితో కూడా తాకొద్దు. మన చేతుల్లో కూడా ఎనర్జీ అబ్జర్వింగ్ పాయింట్స్ ఉంటాయి. ఎనర్జీని స్వీకరించగలవు, ఎనర్జీని ఇవ్వగలవు అనమాట. కాబట్టి ఈ పటికని ముట్టుకునేటప్పుడు ఒక గ్లౌజ్ కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని దాన్ని ఇంకెవరికి ఇబ్బంది కలగకుండా ఒక మురుగు కాలంలో పడేయాలి. ఇతరులకి అది చేరకూడదన్నమాట. ఓకే, అంటే ఏ రోజుకి ఆ రోజు ఇది సపరేట్ గానే ఆ పటికని అలా తీసి పడేయడం ద్వారా అరికాళ్లలో కొన్ని చక్రాస్ ఉంటాయి. ఈ చక్రాస్ ఏం చేస్తాయంటే రాత్రి నిద్రించే వేళ ఈ నెగిటివ్ ఎనర్జీని అంతటిని బయటికి వదులుతుంటాయి. బయటకు వదిలినప్పుడు రూమ్లో కాకుండా అలా అది తీసేసుకుంటుంది, మొత్తం అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా కొన్ని టెక్నిక్లు ఉన్నాయి. వీటిని మనం పర్సనల్గా ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా ఇచ్చామనుకోండి, వాళ్ళు దుర్వినియోగపరుస్తారు. అన్నీ మనం ఎలా పడితే అలా చేయకూడదు. ఎప్పుడైనా ఒకసారి మీరు ఒక మంచి క్లాస్ ఆర్గనైజ్ చేయండి మీ టీవీ ఛానల్ తరఫున, మంచిగా ప్రజలకి అద్భుతమైన యోగాలు ఇద్దాం. అలాగే ఇంకోటి ఏంటంటే అందరికీ బూడిద గుమ్మడికాయలు ఇలాంటివన్నీ తెలిసిన టెక్నిక్లే, వాళ్ళు అవి చేసుకుంటూ ఉండొచ్చు కూడా. సింధూరం అంటే స్వామి హనుమంతుడి సింధూరం. కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే మీకు సింధూరం కూడా కల్తీనే అని చెప్పాలి. మా గోశాలలో చెట్టు నుంచి కోసిన కాయల నుంచి మేము సింధూరం తయారు చేసి స్వామి వారికి అభిషేకం చేసుకుంటాం అన్నమాట. అద్భుతంగా ఉంటుంది, నిజంగానే అద్భుతంగా ఉంటుంది. అలాంటి పవిత్రమైన సింధూరం కానీ దొరికితే దానికి పచ్చకర్పూరం ఇది ఉంటుంది చూడండి, జవ్వాది, అలాగే కుంకుమ పువ్వు, ఇలాంటివన్నీ కలిపి దానిలో మనం హోమం చేస్తాం కదా, హోమం చేసిన భస్మం కొంచెం నేతితో కలుపుకొని నిత్యం ధరించడం ద్వారా ఇలా ఈ ఉంగరమేలుతో ఆజ్ఞా చక్రాలు లేదా ఇక్కడ పాల భాగంలో ఇలా రెండు చోట్ల ఇక్కడే పురుషులు అనుకోండి ఇలా అయినా అనుకోవచ్చు, స్త్రీలైనా ఇలా అనుకోవచ్చు, ఎవరైనా అది ధరించడం ద్వారా ధరించేటప్పుడు అమ్మవారిని తలుచుకొని ధరించడం ద్వారా ఇంకా అద్భుతమైన ఫలితం. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళ ఆరాలో కాదు కదా. ఇంకో విషయం, మీకు నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఏదో ఇంట్లో ఉంటాయి కాదు, ఒంట్లోనే కూడా కాదు, ఆరాలో ఉండే చక్రాస్లో కూడా వెళ్ళిపోతాయి నెగిటివ్ ఎనర్జీస్. అంత డీప్ క్లెన్స్ అవుతుంది, వెళ్తాయి. ఇప్పుడు ఈ ధరించడం ద్వారా ఇక్కడ ఇవన్నీ మాస్టర్ చక్రాస్ అన్నమాట. ఈ చక్రాస్ లో పెట్టుకోవడం ద్వారా, ఈ రెండు చక్రాల్లో ధరించడం ద్వారా వెంటనే అవి కింద చక్రాలకు కూడా ఈ ఎనర్జీని పంపించి కింది చక్రాల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని కూడా తరోగా క్లీన్ చేస్తాయి. మొత్తం విశుద్ధి, అనాహత, మన మణిపూరక, స్వాదిష్టాన, మూలాధార ఈ చక్రాలన్నీ కూడా క్లైన్స్ అవుతాయి. అలా మనిషి ఎంతో ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ప్రశాంతంగా జీవించడానికి ఈ తిలక ధారణ ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చేసి ధరించి వాళ్ళని ఆనందంగా జీవించమని చెప్పండి. ఈరోజు మీరు బిడ్డల కోసం ఇంత మంచి మాట అడిగారు కాబట్టి ఈ టెక్నిక్ తప్పకుండా ఉపయోగించుకోమని చెప్పండి. మంచి రెమెడీ తెలియజేశారు నిజంగా. శ్రీమాత్రే నమః తల్లి.